హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి లైఫ్ స్టైల్ అండ్ క్లాతింగ్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే హౌ టు చూస్ రైట్ క్వాలిటీ జీన్స్. అంటే మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక మంచి జీన్స్ ఎలా సెలెక్షన్ చేసుకోవాలి, ఒక మంచి 6 టిప్స్ అయితే చెప్తాను మీకోసం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. జీన్స్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు హెవీగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే జీన్స్ ఫ్యాబ్రిక్ హెవీగా ఉన్నప్పుడు జీన్స్ యొక్క లైఫ్ స్పాన్ ఎక్కువగా ఉంటుంది. జీన్స్లో చాలా రకాల ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయి. అవన్నీ చెప్పి నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ అయితే చేయదలుచుకోలేదు. మనకు మ్యాక్సిమం తెలిసినవి స్ట్రెచబుల్ జీన్స్ అండ్ నాన్ స్ట్రెచబుల్ జీన్స్. జీన్స్ ఎప్పుడు కూడా లైట్గా ఇలా స్ట్రెచ్ అయ్యే జీన్స్ అయితే తీసుకోండి. ఎందుకంటే మనం జీన్స్ వేసుకున్నప్పుడు కొంచెం కంఫర్ట్గానే అయితే ఉంటుంది. అండ్ అలా అని చెప్పి మరీ హెవీగా స్ట్రెచ్ అయ్యే జీన్స్ కూడా తీసుకోకండి. ఎందుకంటే లాంగ్ టర్మ్లో మనకు అవి ఎక్కువ స్ట్రెచ్ అయిపోయి షేప్ అవుట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. బట్ కొంతమంది నాన్ స్ట్రెచబుల్ జీన్స్ కూడా ఇష్టపడతారు. అంటే స్ట్రెచ్ అవన్నీ జీన్స్ ఉంటాయి కదా, నార్మల్ జీన్స్, అవి కూడా చాలామంది ఇష్టపడతారు. బట్ అది మన పర్సనల్ ఒపీనియన్, స్ట్రెచబుల్ జీన్స్ తీసుకోవాలా ఆర్ నాన్ స్ట్రెచబుల్ జీన్స్ తీసుకోవాలా అని. అండ్ స్టిచ్చింగ్ అయితే ఒకసారి చెక్ చేయండి, డబుల్ థ్రెడ్ స్టిచ్చింగ్ ఉందా లేదా అని. అలాగే పాకెట్స్ సరిగ్గా డబుల్ థ్రెడ్తో స్టిచ్ అయి ఉన్నాయా అని కూడా ఒకసారి చెక్ చేయండి. మెయిన్గా ఒకసారి పాకెట్ క్లాత్ కూడా చెక్ చేయండి. పాకెట్ క్లాత్ హెవీగా అంటే స్ట్రాంగ్గా ఉండేలా కూడా చూసుకోవాలి. ఎందుకంటే మనకు లాంగ్ టైంలో పాకెట్స్ అనేవి క్లాత్ చినిగిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాము, పాకెట్ క్లాత్ చినిగిపోయి కీస్ పోవడం కానీ మనీ పోవడం కానీ అలా చాలా జరుగుతుంటాయి. సో దానికోసమే పాకెట్ క్లాత్ అనేది ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండేలా మనం చూసుకోవాలి. అలాగే జీన్స్ ఎప్పుడు ఇలాగా డబుల్ థ్రెడ్తో స్టిచ్చింగ్ అయి ఉందా లేదో కూడా ఒకసారి చెకింగ్ అయితే చేసుకోండి. అండ్ సీమ్ జాయింట్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయో లేవో కూడా చెక్ చేసుకోండి. సీమ్ జాయింట్స్ అంటే మరి ఏదో కాదండి, థ్రెడ్స్ అన్ని ఒక చోట జాయిన్ అయ్యి ఉంటాయి కదా, సో వాటిని సీమ్ జాయింట్స్ అని అయితే అంటారు. నచ్చొస్తుంది, కొంచెం క్షమించండి. అండ్ ఇక్కడ చూడొచ్చు, వీటిని సీమ్ జాయింట్స్ అని అయితే అంటారు. జాయింట్స్ అనుకోవచ్చు, సింపుల్గా చెప్పాలంటే జాయింట్స్ అనేది చూడొచ్చు. అండ్ ఇక్కడ జాయింట్ అండ్ లెగ్ కాడ ఇక్కడ జాయింట్ అని అంటారు. అండ్ బ్యాక్ సైడ్ ఇవన్నీ సీమ్ జాయింట్స్ అని అంటారు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇవన్నీ సీమ్ జాయింట్స్. ఇలా ఒకసారి సీమ్ జాయింట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నా లేవో అయితే చెక్ చేయండి. అలాగే జీన్స్కి డబుల్ థ్రెడ్ ఉండడం వల్ల చాలా రోజుల వరకు అయితే మనకు జీన్స్ చిరిగిపోకుండా ఉంటాయి. చిరిగిపోకుండా ఉండడం అంటే కుట్లు ఊడిపోకుండా అయితే ఉంటాయి. బటన్స్ కూడా ఒకసారి చెక్ చేయండి, స్ట్రాంగ్గా ఉన్నాయో లేవో అని కూడా. అలాగే బటన్స్ కూడా ఎప్పుడు మెటల్తో కానీ లేదంటే లార్జ్ బటన్స్ ఉంటాయి కదా, వాటితో కానీ ఉండేటట్టయితే చూసుకోవాలి. అలాగే జిబ్ అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. జిబ్ మనం స్లైడ్ చేసినప్పుడైతే, అప్ అండ్ డౌన్ చేసినప్పుడైతే చాలా స్మూత్గా అయితే స్లైడ్ అవ్వాలి. అండ్ వైకేకే బ్రాండ్ జిప్స్ అయితే ఉంటాయి. వైకేకే బ్రాండ్ జిప్స్ అయితే చాలా బెటర్, ఇంకా అవి టాప్ నచ్ క్వాలిటీ. ఎప్పుడు కూడా మనం జీన్స్ పర్చేస్ చేసేటప్పుడు లేదంటే చేసినా కూడా జిబ్ని ఒక 5 to 10 times అప్ అండ్ డౌన్ స్లైడ్ చేసి అయితే చెక్ చేసుకోవాలి. జీన్స్ కలర్ అండ్ వాష్ అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే జీన్స్లో మల్టీ కలర్స్ ఉండడం వల్ల ఒక్కొక్కసారి ఆ కలర్లో చేంజ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ జీన్స్లో అయితే ఎక్కువ డార్క్ కలర్ కాకుండా లైట్ కలర్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వండి. లైక్ గ్రే కలర్, లైట్ బ్లూ, స్కై బ్లూ, ఇలాంటి కలర్స్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వండి. ఎందుకంటే మనకు లాంగ్ టర్మ్లో కలర్ ఫేడ్ అయినా సరే మనకు ఎక్కువ కనిపించదు. అలాగే జీన్స్ ఎక్కడైనా డ్యామేజ్ ఉందో లేదో నీట్గా మనం ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. జీన్స్లో అయితే చాలా రకాల ఫిట్టింగ్స్ ఉంటాయండి. కంఫర్ట్ ఫిట్ అని, స్లిమ్ ఫిట్ అని, స్కిన్నీ ఫిట్ అని చెప్పేసి ఇలా చాలా రకాలు అయితే ఉంటాయి. మన బాడీకి ఏ ఫిట్ అయితే మ్యాచ్ అవుతుందో ఆ ఫిట్టింగ్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఎప్పుడు కూడా మరీ హెవీ టైట్ ఉన్న జీన్స్ అయితే తీసుకోకండి. నేను చాలా మందిని చూస్తూ ఉంటాను, ఎందుకంటే మరి షాప్ కదా, చాలా మందిని చూస్తుంటే మరీ టైట్ ఫిట్ అయితే జీన్స్ వేసుకుంటారు. సో అలా ఎప్పుడు తీసుకోకండి, కొంచెం కంఫర్టబుల్గా ఉన్న జీన్స్ అయితే తీసుకోండి. అండ్ రైజ్ అండి, రైజ్ కూడా ఎప్పుడు 11 inches ఎబోవ్ ఉండేటట్టయితే చూసుకోండి. రైజ్ అంటే మరి ఏమో కాదు, జస్ట్ కిస్తా అండి. ఈ లెంత్ ఉంటుంది కదా, ఇది కిస్తా అని అంటారు. ఈ లెంత్ అనేది 11 inches ఎబోవ్ ఉండేలా చూసుకోండి. జీన్స్ కదా, ఇది కిస్తా. ఈ కిస్తా అనేది 11 inches ఎబోవ్ ఉండేటట్టయితే చూసుకోండి. ఎందుకంటే మనం జీన్స్ వేసుకున్నప్పుడు టైస్ దగ్గర కొంచెం టైట్ కాకుండా అయితే ఉంటుంది అండ్ కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. ఎప్పుడు కూడా బ్రాండ్ అంటేనే మంచి క్వాలిటీ అని అనుకోవద్దండి. ఇప్పుడున్న ఈ కాంపిటీషన్లో చాలా కొత్త బ్రాండ్స్ కూడా తక్కువ రేట్లో మంచి క్వాలిటీ ఉన్న జీన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. అండ్
మన చిన్న చిన్న స్టోర్స్ లైక్ మాలాంటి స్టోర్స్లలో కూడా తక్కువ రేట్లో మంచి మంచి క్వాలిటీ జీన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. జస్ట్ మనం కొంచెం టైం తీసుకొని వెతికితే సరిపోతుంది. మనకు తక్కువ బడ్జెట్లో కూడా మంచి జీన్స్ అయితే దొరికేస్తుంది. ఈ టిప్స్ మీకు హెల్ప్ అవుతాయని నేనైతే అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ థింగ్ అండి, మెయిన్గా మనం చెక్ చేయాల్సింది జీన్స్ యొక్క థ్రెడ్డింగ్, డబుల్ థ్రెడ్ ఉందా లేదా అని చెప్పేసి, బటన్స్, జిబ్, జీన్స్ యొక్క పాకెట్ అండ్ జీన్స్ యొక్క సీమ్ జాయింట్స్ అండి. అదే జీన్స్ యొక్క జాయింట్స్ అయితే చెక్ చేసుకోవాలి. ఈ టిప్స్ మీరు జీన్స్ ప్యాంట్ కొంటున్నప్పుడు అయితే గుర్తుంచుకోండి. మీరైతే ఒక మంచి జీన్స్ ప్యాంట్ అయితే తీసుకుంటారు. అండ్ నాలాగా జాకెట్స్ అండ్ స్టెప్స్, కుంఫు స్టెప్స్ ఇలాగ వేసి ఒకసారి జీన్స్ కంఫర్టబుల్ ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియోకి ఇంకా అంతే అండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.